ఆకాశవాణి కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. కరోనా వ్యాప్తిలో వాతావరణ ప్రభావం పెద్దగా లేదని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అది చాలా వరకు వ్యక్తుల వ్యవహార శైలి కారణంగా విస్తరిస్తోందని వెల్లడైంది. ఈ పరిశోధన బృందంలో భారత సంతతికి చెందిన దేవ్ నియోగి కూడా ఉన్నారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతుందని తొలుత అంచనాలు వెలువడ్డాయి. వాస్తవంలో అలాంటిదేమీ కనిపించలేదు. ఈ నేపథ్యంలో వాతావరణానికి కోవిడ్-19 కు మధ్య సంబంధం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తిలోకి ఈ వైరస్ నేరుగా వ్యాప్తి చెందే క్రమంలో వాతావరణ ప్రభావం పెద్దగా లేదని టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రజలు బయట విపరీతంగా తిరగడం, ఇంటికి దూరంగా చాలాసేపు గడపడం వంటి కారణాలే వైరస్ ఉధృతికి ఎక్కువగా కారణమవుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది మార్చి నుండి జూలై వరకు అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీరుతెన్నులపై విశ్లేషణ జరిపిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్, మానవ వ్యవహార శైలికి మధ్య సంబంధాలపై వారు పరిశోధన చేశారు. ఇందులో భాగంగా ప్రజల సెల్ఫోన్ డాటా ఆధారంగా వారి ప్రయాణ అలవాట్లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని జనాభా సాంద్రత కూడా వైరస్ వ్యాప్తిలో ప్రభావం చూపుతున్నట్టు పేర్కొన్నారు. కరోనా ఉధృతికి వాతావరణమే కారణమన్న భావనను వీడాలని, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. కర్ణాటక దావణగేరకు చెందిన కేపీ వివేకానంద్ కుటుంబం తయారు చేసిన మాస్కులు విశిష్ట గుర్తింపు పొందాయి. ఆ మాస్కులను స్వయంగా ప్రధానమంత్రి మోదీ ధరించడమే కాకుండా పీఎంఓ నుండి అభినందన పత్రం కూడా రావడం గమనార్హం. ఇంతకీ ఆ మాస్కులను వివేకానంద్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, మోదీకి అవి ఎలా చేరాయో తెలుసుకుందాం. లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన వివేకానంద్ కుటుంబం ఖాళీగా కూర్చోవడం ఎందుకని మాస్కులు లేక ఇబ్బంది పడుతున్న వారికి సాయం అందించాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా వేలాది మాస్కులను తయారు చేసి చుట్టుపక్కల వారికి వాటిని అందజేశారు. ప్రధానమంత్రి మోదీకి సైతం ఆ మాస్కులను పంపించగా అభినందిస్తూ పీఎంఓ నుండి వచ్చిన లేఖ ఆ కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచింది. అమెరికా ఎన్నికల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని నార్త్ డకోటాకు చెందిన 55 ఏళ్ల రిపబ్లికన్ పార్టీ నేత డేవిడ్ అందల్ అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేసి ఫలితాలు వెలువడకుండానే అక్టోబర్ 5వ తేదీన కరోనాతో మరణించారు. అయితే ఇప్పుడు వెలువడ్డ ఫలితాల్లో ఆయన గెలుపొందారు. ఎన్నికల్లో గెలిస్తే రైతులకు ఎంతో సేవ చేయాలని ఆయన భావించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కరోనా లాక్డౌన్ అన్ని వర్గాల వారిని ప్రభావితం చేసింది. కానీ దాంతో ప్రత్యక్షంగా ఏ సంబంధమూ లేని గుర్రాలు కూడా కరోనా దెబ్బ చవిచూశాయి. ఆకలి బాధను అనుభవించాయి. కొన్ని తిండిలేక చనిపోయాయి కూడా. హైదరాబాద్ లో చాలా మంది గుర్రాల యజమానులు వాటికి తిండి పెట్టలేక, అలాగని వదలలేక ఇంజెక్షన్ల ద్వారా గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. ఇలా చేస్తే గుర్రాలు బతికి ఉంటాయి, కానీ వాటికి ఆకలి మాత్రం తీరదు. నగరంలో ఉండే గుర్రాలకు సమీపంలోని పల్లెల నుండి మేత రావాలి. లాక్డౌన్ మొదట్లో యజమానుల దగ్గర కాస్త డబ్బు ఉన్నా గుర్రాలకు మేత తేవడం, రవాణా పర్మిషన్లు, వాహనాలు దొరకడం చాలా ఇబ్బందిగా ఉండేది. దానికి తోడు ధరలు పెరిగాయి. ఆ సమస్యను ఎలాగోలా అధిగమించవచ్చు అనుకునేలోపు లాక్డౌన్ పొడిగించారు. దీంతో గుర్రాలకు పని లేదు, యజమానులకు ఆదాయం లేదు, వాటికి మేత లేదు. ఇలా జీవాలను పెంచే వారందరికీ లాక్డౌన్ ఏదో ఒక రూపంలో సమస్యలు తెచ్చింది. కానీ వాటన్నిటికంటే గుర్రాలది ప్రత్యేకమైన సమస్య. వీటిని పాల కోసమో, ఆహారం కోసమో కాక కేవలం ప్రదర్శనల కోసం, వినోదం కోసం పెంచుతారు. దానివల్ల లాక్డౌన్ ప్రభావం వీటిపై గట్టిగా పడింది. దీనికి తోడు కేవలం 2-3 గుర్రాలను మాత్రమే పెంచుతూ అద్దెకు తిప్పేవారు వాటికి రోజూ దానా అందించలేక ఇబ్బంది పడ్డారు. ఇదే గుర్రాల ఆకలి చావులకు కారణమైంది. చాలా గుర్రాలు అనారోగ్యం పాలయ్యాయి. అస్సాంలో ఈ బుధవారం కరోనా మరణం లేని రోజుగా రికార్డయింది. రాష్ట్రంలో తొలిసారిగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అయితే తాజాగా మరో 380 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుత రికవరీ రేటు 95.64% ఉంది. దాదాపు 115 రోజుల పాటు అస్సాంలో వరుసగా కరోనా పేషెంట్లు చనిపోతున్న బాధాకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ ఇన్నాళ్లకు ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని తెలిపేందుకు సంతోషిస్తున్నాను
అని ఆ రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. ప్రజలంతా ఇకపైన అప్రమత్తంగా ఉండాలని, ఈ మహమ్మారికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. స్కూల్ పాఠ్యపుస్తకాలపై కేంద్ర ప్రభుత్వం పన్ను విధించనుందన్న వార్త సోషల్ మీడియా వేదికపై వైరల్ అయింది. అయితే అది ఫేక్ న్యూస్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ కొట్టిపారేసింది, స్పష్టత ఇచ్చింది. ఇలాంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చింది. స్కూల్ పాఠ్యపుస్తకాలపై పన్ను విధించనున్నామని కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఫేక్ వార్త అని పీఐబీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఆకాశవాణి కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.